నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. కరోనా మళ్ళీ విజృంభిస్తోందా? కరోనా ప్రమాదమా? మీరు ఇంకా ఏం దీని గురించి మాట్లాడలేదు అని చాలామంది అడుగుతున్నారు. నేను దీన్ని ఇంకా స్టడీ చేస్తున్నాను. అనవసరంగా భయాందోళన పెంచడం ఎందుకు అని చెప్పి ఇప్పటివరకు చేయలేదు. కానీ ఈరోజు క్లియర్గా అసలు తాజా పరిస్థితి ఏంది? కరోనా ఉందా? కరోనా ఉంటే మనకి ఎంత ప్రమాదం? ఇప్పుడు వస్తున్న వేరియంట్ ప్రమాదకరమైందా? లక్షణాలు ఏమైనా మారినాయా? ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దేశవ్యాపితంగా ఈరోజు పరిస్థితి ఏంది? దేశవ్యాప్తంగా పెద్దగా ఆందోళనకరమైన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికీ మనకి 1010 కేసులు తాజా దీని ప్రకారం ఉన్నాయి, యాక్టివ్ కేసులు. కేరళలో 519 ఉన్నాయి, మహారాష్ట్ర 210, ఢిల్లీ 104, మెల్లగా కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ఈ రకంగా వస్తున్నాయి. ఇక మన తెలంగాణ దీంట్లో అయితే పెద్దగా ఎక్కువ ప్రమాదకరంగా అయితే లేదు. అయితే ఈ కరోనా ఏంటి? ఇది కొత్త కరోనా అంటున్నారు కదా అని చెప్పి అంటున్నారు. కరోనా ఎప్పుడు కూడా వేరియంట్స్ దానికి మారిపోతూ ఉంటుంది, దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది. మార్చుకొని మోర్ అగ్రెసివ్గా మారుతుంది, లేకపోతే లెస్ ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడున్న కరోనా అంత ప్రమాదకరంగా లేదు అని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. WHO కూడా దీన్ని కన్సర్న్ అని కూడా అనలే, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని కూడా అనలేదు. ఇప్పుడు ఏమంటుంది, ఓన్లీ వేరియంట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేదంటే దీన్ని ఊరికే గమనిస్తున్నాము అని మాత్రమే WHO మనకి చెప్పింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వేరియంట్స్ ఏవి? కొత్త వేరియంట్స్ NB1.8.1 అనేది ఒకటి, ఇంకొకటి LF.7 అనేది. ఇవి కొత్త వేరియంట్స్. ఇవి ఒమిక్రాన్ దానికి సంబంధించిన దాంట్లోనే సబ్ వేరియంట్స్గా ఈసారి వస్తున్నాయి. అయితే దీని ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే, ఇది వ్యాప్తి మాత్రం వేగంగా ఉంది, కానీ లక్షణాలు చాలా తేలికపాటిగా ఉంటున్నాయి, పెద్దగా ప్రమాదకరంగా లేవు. లక్షణాలు ఏంటి? లక్షణాలు సాధారణంగానే వచ్చే లక్షణాలే. జలుబుతో వచ్చే లక్షణాలు ఏవైతే ఉంటుందో, గొంతు నొప్పి ఉంటా ఉంది, జ్వరం మరీ హై గ్రేడ్ రావడం లేదు, తక్కువగా జ్వరం వస్తూ ఉంది. అయితే జీర్ణ సమస్యలు, వాంతులు కావడము, కడుపు నొప్పి కావడం ఇలాంటివి ఉంటున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఇలా సాధారణమైన లక్షణాలే ఉంటున్నాయి. అయితే ఇది వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అందరం జాగ్రత్తగా ఉండాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనకు తెలుసు కదా. మాస్క్ పెట్టుకోవాలి. మళ్ళీ అది కూడా ఎప్పుడు మాస్క్ పెట్టుకోవాలి? మనం ఏదన్నా జనసాంద్రంలోకి పోయినప్పుడు, మీటింగ్స్కు అలాంటి వాటికి పోయినప్పుడు, పెళ్ళిళ్ళు అలాంటి క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు, బస్సులు ఎక్కినప్పుడు, ఇలాంటప్పుడు మాస్క్ పెట్టుకుంటే మనకి మంచిది. ఎందుకంటే వ్యాపింపజేస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా మనకు రాకుండా ఉంటుంది. ఇది మాస్క్. రెండవది మనకు అందరికీ తెలుసు శానిటైజరు. చేతులు సోపుతో కానీ శానిటైజర్తో కానీ మాటికి శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇక మూడవది, ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండాలి. మనకు తెలుసు 6 అడుగుల దూరాన్ని మనం పాటించాలి అనే విషయం తెలుసు. దాన్ని కూడా మనం దూరంగా ఉంటే సరిపోతుంది. అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే, ఎవరికైతే జబ్బులు ఉంటాయో, ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కానీ, పసిపిల్లలు కానీ, అట్లాగనే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు అంటే డయాలసిస్లు, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్లు ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు ఇది రాకుండా కొంచెం జాగ్రత్త పడడం మంచిది. అలాంటి వాళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జబ్బు వస్తే మరింత ఎక్కువగా మారుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అందరం రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అంటే మంచి న్యూట్రిటివ్ డైట్ తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. ఇవన్నీ మామూలుగానే మనం తీసుకునే జాగ్రత్తలు. కాబట్టి మొత్తంగా చూసుకున్నప్పుడు ఈరోజు పరిస్థితి పెద్దగా ఆందోళనకరంగా లేదు. అలా అని మనము ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి లేదు. జాగ్రత్తలు తీసుకుంటూ ఆందోళన లేకుండా ఉండగలిగిన పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొనింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సింగపూరు, అమెరికా, హాలండ్ ఇట్లాంటి చోట కేసులు పెరుగుతున్నాయి, చైనా లాంటి చోట. కానీ ఎక్కడా కూడా ఇది చాలా ప్రమాదకరమైంది అనే వార్తలు ఇప్పటి వరకు రాలేదు. అలాంటిది ఏదన్నా ఉంటే మళ్ళీ నేను నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.